నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. మీకు థంబ్నెయిల్ చూసి అర్థమై ఉంటుందండి. మన విశాఖపట్నంలో ఎక్స్క్లూజివ్గా 18 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ షోరూమ్ ఒకటి ఓపెన్ చేశారు వైశ్రాజ్ జ్యువెలర్స్ వాళ్ళు. అది కూడా పాత షోరూమ్కి దగ్గరలోనే ఉంటుంది. అంటే పాత షోరూము సంపతి వినాయక గుడికి పక్కన ఉంటుంది. ఇది ఇంకా కొంచెం ముందుగా ఉంటుంది. మనం సిటీ నుండి వెళ్తుంటే ఇంకొంచెం ముందుకు ఉంటుంది. ఆల్మోస్ట్ కళ్యాణ్ జ్యువెలర్స్కి ఓల్డ్ జిఆర్టీ షోరూమ్కి దగ్గరలో ఉంటుందండి. ఇది వైశ్రాజ్ జ్యువెలర్స్ వారు విశాఖపట్నంలో ఉండేవారికి సుపరిచితమే. వాళ్ళ జ్యువెలరీ బాగానే ఉంటుందండి. నేను అంతకుముందు కూడా తీసుకున్నా. అయితే నేను యాక్చువల్గా ఒక ఓల్డ్ సిల్వర్ ఐటమ్స్ ఎక్స్చేంజ్ చేద్దామని వెళ్ళాను పాత షోరూమ్కి. వెళ్తే అక్కడ నాకు ఒక హారం బాగా నచ్చిందండి. అది 18 క్యారెట్ అని చెప్పారు వాళ్ళు. అయితే అది చాలా బాగుంది అనుకునేటప్పుడు ఆయన సేల్స్ పర్సన్ అన్నారు, మాది ఎక్స్క్లూజివ్గా 18 క్యారెట్ గోల్డ్ షోరూమ్ కూడా ఓపెన్ చేశాం మేడం, మీరు ఒకసారి వస్తే చూపిస్తామని. సో ఆయనే ఆ షోరూమ్ పక్కనే ఒక 5-6 షాప్స్కి దూరంలో ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాను. అక్కడ చాలా కలెక్షన్ ఉందండి. హారాలు, చంద్రహారాలు కానీ నెక్లెస్లు కానీ బ్యాంగిల్స్. సో నాకేంటంటే కొంచెం ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. డిజైన్ చాలా నచ్చింది అని చెప్పి ఇది తీసుకుందా అని డిసైడ్ అయ్యాను. ఇదేంటంటే నేను ఎప్పటి నుండో ఒక హారం అనుకుంటున్నానండి. కొంచెం హెవీగా ఉంటుంది ఫంక్షన్స్లో వేసుకోవడానికి అని. కొంత ఓల్డ్ జ్యువెలరీ కూడా ఉంది ఎక్స్చేంజ్ చేయడానికి. సో అది కూడా ఉంది కదా, తీసుకుందా అనే ఐడియాలో చూశాను అక్కడ. అయితే నాకు ఈ హారం సారీ అండి, ఎందుకంటే ఎక్కువ నచ్చింది కలరు. నాకు ఎల్లోగా ఉండే జ్యువెలరీ అంత నచ్చదు. అది 22 క్యారెట్ అయితే చాలా బ్రైట్ ఎల్లోగా ఉంటుంది. మనం 18 క్యారెట్ ఎక్కువగా డైమండ్ జ్యువెలరీలో యూస్ చేస్తాం. సో ఆ కలర్ అనేది కొంచెం డల్ ఫినిషింగ్ వస్తుంది. నాకు అది బాగా ఇష్టం. చూడండి, ఈ హారంలో నాకు బాగా నచ్చింది సెంటర్గా ఉన్న లక్ష్మీదేవి అమ్మవారి డాలర్. అది బాగా నచ్చింది. యాక్చువల్గా నేను చాలా రోజుల నుండి ఇటువంటి ఫినిషింగ్ ఉన్న డాలర్ కోసం చూస్తున్నాను, అమ్మవారి డాలర్ కోసం ఉండే హారం. సో ఫైనల్గా నేను ఎలా అనుకున్నానో అటువంటి డిజైన్ నాకు దొరికింది. కాకపోతే ఆ బీడ్స్ అనేవి నేను ఇవి మిరియపూసలు అంటారు కదండి, ఇవి కాకుండా నేను వేరే బీడ్స్ దాన్ని ఏదో అంటారండి, పేరు గుర్తురావట్లేదు నాకు. ఆ బీడ్స్ కోసం చూశాను. బట్ ఇది కూడా బాగానే ఉంది. అదంటే ఇంకా కొంచెం హెవీగా అనిపిస్తుంది. ఇవి మిరియం బీడ్స్. ఈ హారం మొత్తంగా చూస్తే మనకి ఇందులో 3 చైన్స్ ఉన్నాయండి. 3 చైన్స్ ఉండి మధ్యలో మనకి లక్ష్మీదేవి అమ్మవారి డాలర్ వచ్చింది. ఒకసారి చూపిస్తాను చూడండి క్లియర్గా. చూడండి, అది లక్ష్మీ అమ్మవారు వచ్చింది కదా. అందులో 3 చైన్స్ ఉన్నాయి మనకి. 3 చైన్స్ వచ్చి ఆల్మోస్ట్ 26 ఇంచెస్ వరకు ఉందండి హారం అనేది. పర్ఫెక్ట్గా ఉందండి. మనకి వేసుకోవడానికి కూడా కంఫర్ట్గా ఉంది. హుక్ లేదు కానీ వేసుకోవడానికి కంఫర్ట్గా ఉంది. లెంతీగానే ఉంది, హెవీగా కూడా ఉందండి. అసలు అయితే డెలికేట్గా లేదు. ఎప్పుడైనా 18 క్యారెట్ కొంచెం స్ట్రాంగ్గానే ఉంటుందండి 22 క్యారెట్ కన్నా. మనం అందుకనే డైమండ్స్లో కూడా యూస్ చేస్తారు అది. సో ఈ హారం అంతా కూడా 28 గ్రామ్స్కి వచ్చింది నాకు. ఓవరాల్గా 28 గ్రామ్స్. అంటే మనం తులాస్లో చూస్తే 2.5 తులాస్ ఇది. ఈ 18 క్యారెట్కి 22 క్యారెట్కి మనం ప్రైస్ వైజ్ ఎస్టిమేట్ చేస్తే గ్రామ్కి ఆల్మోస్ట్ 1000 డిఫరెన్స్ ఉంటుంది. అలాగే మనం జిఎస్టీ కానీ మేకింగ్ కానీ అన్నీ వేసుకుంటే మనకి ఈ చైన్ మీద ఒక 40,000 వరకు డిఫరెన్స్ ఉంటుంది. అంతేకాదండి, నాకు దీని మీద కొంచెం మేకింగ్ కూడా రీజనబుల్గా వచ్చింది. 10.5% ఇచ్చారు. సో ఓవరాల్గా నాకు చాలా నచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.